జీవితం మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు అబ్బో ఎంత మెడిటేషన్ చేయాలో ఏమో, ఎంతైతే నేను ఆధ్యాత్మికంగా ఉండాలో ఏమో, అస్సలే నాకు టైం ఉండదు. హరే రామ ఎట్లా చేయాలి అని అనుకుంటారు కదా నాన్న. ఏమీ అక్కర్లేదు. మీరు వంట చేస్తుంటే వంట మీద, పని చేస్తుంటే పని మీద, లేదు డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవింగ్ మీద, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం మీద, మీ పిల్లల పెంపకంలో చూస్తుంటే దాని మీద ఏకాగ్రత కలిగి ఉండి ఎరక కలిగి మీ పనిని మీరు చేస్తుంటే అదే దాని పేరే ధ్యానము అంటారనమాట. ఎవరైతే తమ తమ పనిని విద్యుక్త ధర్మాన్ని ఏకాగ్రతతో నిర్వర్తిస్తూ వెళతారో దానినే ధ్యానము. ఎరుక కలిగి ఉండేవాడి దగ్గర భగవంత్ శక్తి ఉంటుంది అని దాని అంతరార్థము. ఎరుక కలిగి పని చేయాలి అంటే ఏంది? మీ బాడీ, మనస్సు, ఆత్మ మూడు కలిపి పని చేయటం కాబట్టి మీ విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించండి. అదే ధ్యానము, అదే యోగము. అర్థమైందా?